ఓకే, ఇప్పుడు దాల్ కచోరీ. సో రాజు గారు కచోరీ కూడా చాలా మందికి ఫేవరెట్ కదా? అవునండి. సో నాకు కూడా కచోరీ చాలా ఇష్టం. ఓకే. కాకపోతే ఎప్పుడు మనం బయటికి వెళ్ళే ఆల్మోస్ట్ అందరూ కచోరీలు తింటూ ఉంటారు. అవునండి. ఎందుకంటే ఆ స్టఫింగ్ లేకపోతే అది కొంచెం అలా పఫీగా చుట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అంటే చాలా మందికి టెక్నిక్ సరిగ్గా తెలియదు. ఓకే, సో అది ఒకసారి మనకి తెలిస్తే యాక్చువల్గా ఇలా స్టఫింగ్ అది చేంజ్ చేసుకుంటూ మనం ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే, మరి దాల్ కచోరీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దాల్ కచోరీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, సోంపు పొడి 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, సొంటి పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో దీనికి ఫస్ట్ ఏంటి, స్టఫింగ్ రెడీ చేసుకోవాలా? స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. సో అలాగే కచోరీకి ఏంటంటే సో ముందుగా మనం పిండి కలిపేసి పెట్టేసుకోవాలండి. అంటే కాస్త నానాలి, ఇది 10 నుంచి 15 నిమిషాలు ఉంటే సాఫ్ట్గా అవుతుంది. సో దీంట్లో ఏంటంటే మైదా పిండి, కొద్దిగా ఉప్పు, కొంచెం నూనె వేసేసి మెత్తగా ఇలా చపాతి పిండిలో కలిపేసి పెట్టేసుకున్నాం. సో పెసరపప్పు కనీసం గంట సేపు నానబెట్టేసేయాలండి. నానబెట్టి కచ్చపచ్చగా గ్రైండ్ చేశారా? ఎస్. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం పోపులా వేసేసుకొని వేయించేసుకుంటాం. సో ఇంక ఈ పోపు అంతా సింపుల్గానే ఉంటుంది. ఓకే. సో మన కచోరీకి మెయిన్ ప్రాసెస్ అంటే ఆ పిండిను అదే ఆ షేప్ చేసుకోవటమేమో కదా? అవునండి. ఇప్పుడు మనకు అలా అంటే మనం చేసుకునే సైజుని బట్టి అవి కూడా అలా ఉబ్బుతూ ఉంటాయి రాజు గారు? కొంచెం అంటే ముందు కలిపేసి పెడతాం కదండి, కొంచెం ఫర్మెంట్ అవుతుంది. సో మధ్యలో కొంచెం గ్యాప్, అంటే మసాలాతో పాటు కొంచెం ఎయిర్ గ్యాప్స్ కూడా ఉంటాయి కదా, సో కొంచెం అలా పఫ్లా వస్తుంది. అంటే యాక్చువల్గా కొన్ని దగ్గర ఏమో బాగా పొంగినట్టు ఉంటాయి, కొన్ని దగ్గర మీడియం దీంట్లో ఉంటుంది. ఎస్. ముందుగా జీలకర్ర, సో దీంట్లోనే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా ఇంగువ అండి. ఇంగువ కూడా వేస్తారా దీంట్లో? ఎస్. సో ఇది కొంచెం వేగిన తర్వాత పప్పు మనం కచ్చాపచ్చాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, పెసరపప్పు. సో ఇది పొడిగా అయ్యే విధంగా దీన్ని మనం వేయించుకోవాలండి. ఓకే. సో మనం కొంచెం అంటే పౌడర్ పేస్ట్ చేసుకునేటప్పుడు కొద్దిగా డ్రైగా అలా చేసేసుకోవచ్చా, లేకపోతే ఇలాగే అవుతుందా? మనకి అది వాటర్ ఉంటుంది కాబట్టి మనకి ఇలాగే అవుతుంది. సో ఇది మనము పొడిలాడేలాగా వేయించేసుకోవాలి. కొంచెం అక్కడ మనకు డ్రై అవుతుంది. ఓకే. అదేలేండి, పప్పు మనం ఎలాగో మిక్సీలో వేస్తే కొంచెం దాంట్లో ఉన్న వాటర్ కూడా మనకి కొంచెం ముద్దలా అవుతుంది కదా. ఓకే. తర్వాత అవన్నీ ఉప్పు కారం అది యాడ్ చేస్తాం, మిగతా పొడులన్నీ యాడ్ చేసేసుకుంటే మనకు స్టఫింగ్ అనేది రెడీ అవుతుంది. ఓకే. సో అయితే మేము చిట్కా చూసేస్తాం మరి. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. పంటి నొప్పితో బాధపడే వారికి ఈ చిట్కా: సొంటి ముక్కను బొగ్గన పెట్టుకుని ఆ రసాన్ని తాగుతూ ఉన్నట్లయితే పంటి నొప్పి తగ్గిపోతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, కారం, ధనియాల పొడి, ఓకే, కొద్దిగా గరం మసాలా, సోంపు పొడి అండి. ఇది కూడా యాడ్ చేసుకోవాలా? ఎస్. అలాగే సొంటి పొడి కూడానా? ఎస్. ఇవన్నీ కంపల్సరీ ఇందులో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ రాజు గారు కచోరీలో? అవునండి. ఓకే. కొత్తిమీర. సో డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి నూనె కూడా వేడి పెట్టేసుకుంటాను. సో ఇది హీట్ చేసేస్తున్నాను రాజు గారు. ఓకే అండి. సో ఈ పొడులు వేసిన తర్వాత కూడా కొంచెం బాగా కలిపేసుకోవాలండి. లేకపోతే కారం అది కూడా వేసాం కదా, కొంచెం పచ్చిగా తగిలితే మనకు ఎక్కువ ఘాట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే. సో మీరు అన్నట్టు కొద్దిగా పొడిపొడిలు ఆడిపోతాను. ఎస్. అంటే జనరల్గా కూడా మనకి పెసరపప్పు ఎప్పుడైనా మనం అలా వేయించుకుంటూ ఉంటే అది స్వీట్స్లో కానీ ఏదైనా స్నాక్ ఐటమ్ చేసేటప్పుడు ఫాస్ట్గానే ఇదవుతుంది. అంటే కొంచెం జిగటగా ఉంటుంది. సో అలాగే కొద్దిసేపు కాగానే అది పొడిగా అయిపోతుంది. వాటర్ అంతా మనకి మొత్తం ఎవాపరేట్ అయిపోతుందండి. ఓకే. సో ఇది రెడీ అయిపోయింది. ఓకే.
సో నెక్స్ట్ మనం కచోరీ చుట్టేసుకుందాం. సోంపు ఫ్లేవరును గరం మసాలా అంటే రెండు మిక్స్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్గా. ఎస్. ఓకే, స్టవ్ ఆపేసేసి సో ఇది కొద్దిగా మనకు చల్లారాలి. ఓకే, ఆయిల్ ఆ స్టవ్ మీదకి మార్చేద్దామా? ఓకే. ఇప్పుడు వంట సోడా లాంటివి వేసుకుంటే కొద్దిగా పొంగుతాయి కదా రాజుగారు, దీనికి ఏం అక్కర్లేదండి. అలా వేసుకోవచ్చా? అంటే పొంగాలి అంటే బాగా అక్కర్లేదు, ఇది సరిపోతుంది మనకు, బాగానే వస్తుంది. కొంచెం వేడిది పెట్టేసినా పర్వాలేదా రాజుగారు? పర్లేదు, అంటే మనకి బయటకు చుట్టుకునేటప్పుడు కొంచెం గ్యాప్స్ లేకుండా చుట్టుకోవాలి. సో ఇక్కడ గట్టిగా లాక్ చేసుకోవాలండి. కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఓకే. సో కొంచెం ఈ కచోరీ లాంటివి వేయించుకోవాలంటే నూనె కొద్దిగా బాగా హీట్ అయితేనే మనకి బాగా వేగుతుందేమో కదా? అంటే మీడియంగా ఉండాలండి. సో అంటే కొంచెం స్లో ఫైర్లో మనకు ఫ్రై అయితే అది పైన లేయర్ ఉంది కదా, కొంచెం బాగా క్రంచిగా వస్తుంది. ఓకే ఓకే. సో ఈ ఇంట్లో చేసుకునే వాటికి మనకి సైజ్ మన చాయిస్ కాబట్టి చక్కగా పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి, మన ఇష్టం సైజ్ అనేది. యా. ఇవి మనకి నిలువ ఉంటాయా రాజుగారు? లేదండి, అంటే లోపల మనకి పప్పు ఉంటుంది కదా, ముఖ్యంగా పెసరపప్పు అసలు నిలువ ఉండదేమో కదా, ఆ పుట్టకి మనం తినేస్తే బెస్ట్ అండి. ఓకే. అంటే ఇలా తడి లేకుండా వేయించుకున్నా కూడా మనకు ఉండదేమో కదా? ఉండదు, ఆ టేస్ట్లో కూడా కొంచెం మనకి చేంజ్ వచ్చేస్తుంది. సో దాన్ని అలా ఒకసారి రోల్ చేసేస్తే మనకి స్టిక్ అయిపోతుంది, టైట్గా క్లోజ్ అయిపోతుంది. అండ్ మైదానే కాబట్టి బాగానే అంటుకుపోతుంది అనుకుంటా. సో ఇప్పుడు ఇది బ్యాటర్ మనం బయటది ఇంకా వేరే ఏ పిండితో చేసుకోవడానికి లేదు కదా? లేదండి, మైదా ఓన్లీ మైదా. సో వీటిని ఫ్రై చేసేసుకోండి. కొంచెం స్లో ఫైర్లో కావాలండి ఇది. అంటే కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి కాస్త నిదానంగా వేగితే మొత్తం మీరు అన్నట్టు ఆ క్రంచీనెస్ అంతా కూడా బాగా ఈక్వల్గా వేగుతుంది అనుకుంటా. ఎస్ అండి. ఓకే. సో ఎలాగో వేగడానికి టైం పట్టేలా ఉంది కదా, కార్వింగ్ చూపించేస్తారా రాజుగారు? ఓకేనండి. సో కీరాతో చేస్తున్నాను. స్టార్ ఫ్లవర్ అంటే జిగ్జాగ్ షేప్లో కట్ చేసి. ఓకే. సో ఈ మధ్య వరకు వెళ్ళాలండి టిప్. కొద్దిగా స్లాండ్గా కట్ చేస్తున్నాను. ఓకే. అవన్నీ తీసేయాలా? సో ఇలా మనకు వస్తుంది. సో వీటిని ఏంటంటే ఎడ్జెస్ కొంచెం ఇలా జిగ్జాగ్ షేప్లో కట్ చేస్తున్నాను. రెండు వైపులో కూడా కట్ చేసుకోవాలండి. ఓకే. సో ఇంక ఇది ఎక్స్ట్రా డిజైన్ మన పెటల్స్ కొంచెం ఓపెన్ అయినప్పుడు బాగా కనిపిస్తుంది ఎడ్జెస్ అనేది. సో మనం ఇది ఒక కీరాతో 2 ఫ్లవర్స్ చేసుకోవచ్చు కదా? ఎస్ అండి. అప్పుడు ఒకటి ప్లెయిన్గా ఒకటి ఇలా చేసుకోవచ్చు. మన ఇష్టం, కావాలి ఎలా కావాల్స్తే కావాలి అలా. అదే వేరియేషన్, వేరియేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఒక్కసారి తిరిగేసేద్దామండి. సో నెక్స్ట్ ఈ పెటల్స్ యొక్క స్కిన్ జస్ట్ అలా పీల్ చేసేసి
ఇక్కడ వరకు ఇలా పీల్ చేసేసేయాలి. ఓకే. సో వాటర్లో వేసినప్పుడు ఇది బాగా ఓపెన్ అవుతాయండి. ఓకే. సో ఇలా చేసి మనం వాటర్లో వేస్తే ఈ స్కిన్ లేయర్ ఏదైతే ఉందో సో ఇది బయట వైపు బెండ్ అవుతుంది. సో అది వాటర్లో వేస్తేనే అవుతుందండి. సో ఆల్రెడీ నేను ఒకటి చేసి పెట్టాను. సో ఇలా ఓపెన్ అవుతాయి మనకి. ఓకే, స్టిఫ్గా అయిపోతుంది. సో దీన్ని మనం కావాల్సినట్టుగా మనం ప్లేట్స్లో మనం డెకరేట్ చేసుకోవచ్చు. కొంచెం ఇలా బేస్ కట్ చేసేస్తే ఇలా నిల్చుంటుంది. సో ఇవి తీసేసుకోవచ్చా? ఇంకా ఇంకొద్దిగా రంగు రావాలా? ఇంకొద్దిగా కావాలి. సో తీసుకుందామా రాజు గారు? ఓకేనండి. ఓకే, రెడీ. కచోరీస్ రెడీ అండి. ఓకే అండి, దాల్ కచోరీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దాల్ కచోరీ తయారు చేసే విధానం: ముందుగా మైదాలో ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి పక్కనుంచాలి. పెసరపప్పుని నానబెట్టి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఇంగువ వేసి వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న పెసరపప్పు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, సోంపు పొడి, సొంటి పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఒత్తుకొని మధ్యలో పెసరపప్పు మిశ్రమం ఉంచి కచోరీలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, దాల్ కచోరీ రెడీ.